Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఇది మన వైర్ ఫ్రేమ్ డిజైన్, ఇది మన విజువల్ డిజైన్. సో దీన్ని మనం ఏమంటాము? మీడియం ఫిడిలిటీ, ఇదే హై ఫిడిలిటీ. మీడియం ఫిడిలిటీ డిజైన్ అలాగే హై ఫిడిలిటీ డిజైన్. సో వెబ్సైట్ విజువల్ డిజైన్స్. సో ఇలా తీసుకున్నాను. దీంట్లో మనకు కావాల్సిన కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనకు ఒక ఆల్రెడీ థీమ్ ఉంది, ఇక్కడ దాని యొక్క బ్లూ థీమ్ ఉంది. సో మనం కూడా ఇక్కడ ఈ థీమ్ తీసుకొని ఒక ఇమేజ్ ఏదైనా కావాలి అంటే ఆ ఇమేజ్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. సో ఫ్యాషనటిక్ మీద ఉంటాయి కాబట్టి, సో ఇందులోకి వచ్చేసరికి మనకు కావాల్సిన అన్స్ప్లాష్ ఉంటాయి కదా, అన్స్ప్లాష్ తీసుకుంటున్నాను. అన్స్ప్లాష్ ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా సెలెక్ట్ చేసుకొని సో డైరెక్ట్ గా ఇమేజ్ ఇందులో ప్లేస్ చేసుకుందాం మన డిజైన్ స్టైల్లో. ప్లగిన్స్, అన్స్ప్లాష్. సో కిడ్స్ ఫ్యాషన్ కదా, సో కిడ్స్ ఏదైనా ఉంటే కిడ్స్ ఫ్యాషన్ అని తీసుకుందాం. సో క్లిక్ చేశాను, ఇమేజ్ అందులో ఇన్సర్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇక్కడి నుంచే డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు, మనకు కావాల్సిన ఇమేజెస్ ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సంబంధించిన డిజైన్స్ ని మనం తీసుకుంటున్నాం. ఓకే, సో జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇమేజ్ ఇన్సర్ట్ అయింది. అలాగే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ కావాల్సిన ఇమేజెస్ ని, ల్యాండ్స్కేప్ ఆర్ ఇలా కొద్ది స్టైలిష్. సో ఇలా మనకు కావాల్సిన ఇమేజెస్ ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే పోర్ట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్స్ రెండు ఉంటాయి కాబట్టి పోర్ట్రైట్ తీసుకోండి, అలాగే ల్యాండ్స్కేప్ కూడా తీసుకోండి ఇమేజ్ ని. ఎస్, ఫ్యాషనటిక్ వ్యూ. సో షీ ఈజ్ నైస్ ఇలా. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, ఒక ఇమేజ్ తగ్గట్టుగా దాని బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ కావాలంటే జస్ట్ ఐ డ్రాపర్ తీసుకొని బ్లూ కలర్ ఫిల్ చేస్తాను. సో బ్లూలో కూడా నాకు కొద్దిగా ఇంకేమైనా లేయర్స్. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ బేస్ లేయర్ యూ కెన్ టేక్ ఇట్. సో కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది, ఐ వుడ్ లైక్ టు గివ్ దిస్ వన్ అండ్ రిమూవ్ ద మార్జిన్ ఐ విజన్. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా. అండ్ మనకు కావాల్సిన లేఅవుట్స్ ఏమున్నాయి చెక్ చేసుకోండి. ఇక్కడ లేఅవుట్ చెక్ చేసుకొని దాని కలర్స్ ని ఇక్కడ మనం ఫామ్ చేయొచ్చు. లేదు సార్ నాకు కొద్దిగా రెడ్ లోనే కావాలి టోనింగ్, సో రెడ్ లోనే టోన్స్ కావాలి అంటే రెడ్ లోనే టోన్ ఇచ్చి సో ఈ విధంగా తీసుకుంటున్నాను. అండ్ ఐ కెన్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఐ కెన్ చేంజ్ ద కలర్ విత్ లైక్ దిస్. ఓకే, సో ఇమేజెస్ మనం తీసుకునే దాన్ని బట్టి ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఐ కెన్ ఫిల్ ఇట్ లైక్ దిస్ విత్ కంప్లీట్లీ. ఓకే, లేదు సార్ ఇంకేమైనా ఆల్టర్నేట్ నాకు ఇమేజెస్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఐ కెన్ గో విత్ సమ్ లైక్ దిస్. లైక్ ఇలా మనకు కావాల్సిన ఇమేజెస్ ని మనం ఈజీగా తీసుకోవచ్చు. క్లిక్ ఇట్ అండ్ క్లిక్ ఇట్. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, మనకున్న ఇంకా కేటగిరీస్ ప్రకారం మనకు కావాల్సిన కలర్స్ ని ఇండికేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నార్మల్ గానే ఉంటాయి. సో మనం ఎక్కడ హైలైట్ చేయాలో అక్కడ మనకున్న లోగో థీమ్ కలర్ ని సెలెక్ట్ చేసుకొని అదే విధంగా అండ్ స్టైల్ ఫ్యాషన్ కదా, సో ఫ్యాషన్ లో ఐ కెన్ గో విత్ some blue shade, like some pink shade.
like ఈ విధంగా. అండ్ హోమ్ బటన్ ఇస్ హైలైటెడ్ కాబట్టి క్లిక్ ఇట్ అండ్ వర్క్ విత్ ద కలర్స్ అండ్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన సెలెక్షన్ తీసుకొని మనకు కావాల్సిన కలర్స్ ని ఇక్కడ ఇండికేట్ చేసుకుంటున్నాను. అండ్ సెలెక్ట్ ఇట్. ఐ వుడ్ లైక్ టు హైలైట్ సమ్ మోర్ కలర్స్. సో సమ్ మోర్ కలర్స్ కావాలన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి షాప్ బటన్స్ ఉన్నాయి కదా, షాప్ బటన్స్ ని ఐ కెన్ ఇండికేట్ విత్ అదర్ కలర్స్. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన కంప్లీట్ కలర్ ప్యాటర్న్స్ ని తీసుకోవచ్చు. సార్ మనం ఈ విధంగా ఇట్లా కలర్ ప్యాటర్న్స్ ని తీసుకుంటే మళ్ళీ కంప్లీట్ బాగా హాట్ కలర్స్ అయిపోతాయి, అంటే మల్టిపుల్ కలర్స్ ఎక్కువగా మనం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి, లేదు దీని వరకు మనం కావాలంటే ఇది ఇచ్చేయచ్చు, లైక్ బ్లాక్ ఇచ్చేయచ్చు. సెలక్షన్ లో తీసుకొని దాని యొక్క కేటగిరీస్ అంతా రెడ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సిన వ్యూ ఉంది కదా, వ్యూలో ఇమేజెస్, షర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సెలెక్ట్ చేసుకొని దాంట్లోనే ఇండికేట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఇమేజెస్ ని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, లేదా మనకి రెలవెంట్ గా ఇంకేమైనా ఇమేజెస్ ఉన్నాయని చెక్ చేసుకొని ఇక్కడ షర్ట్స్, జీన్స్ అండ్ గ్లాసెస్. సో షర్ట్స్ అన్నాను కదా, డిలీట్ చేసేయండి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ దగ్గర అండ్ మేక్ ఇట్ సమ్ క్రాప్. సో క్రాప్కి వెళ్ళినప్పుడు now you got it. సో ఇలా క్రాప్ చేస్తున్నాను. So like this. Now you got it the point. So select it and delete this one and I can go with the shoes. Shoes with plain model styles, like you can take it this is the highlighting colors and select this one and just click it. So select this one, jeans, and make it some jeans. అండ్ మనం డౌన్లోడ్ చేయడం, తీసుకొని రావడం, మళ్ళీ ఇంపోర్ట్ చేయడం కాకుండా డైరెక్ట్ గా ఈ అన్స్ప్లాష్ అనే వెబ్సైట్ ద్వారా మనం డైరెక్ట్ గా ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, జస్ట్ పింగింగ్ ఆన్ ద ఇమేజ్. సో ఇంకేమైనా జీన్స్ స్టైల్ వేరియేషన్స్ ఉంటే ఇక్కడ ఇలా క్లిక్ చేయొచ్చు. సో లైక్ దిస్ ఐ కెన్ మేక్ ఇట్ అండ్ సెలెక్ట్ దిస్ వన్, మేక్ ద ఇమేజ్ అండ్ గో టు ద క్రాప్ టూల్ అండ్ క్లిక్ ఇట్. సో సెలెక్ట్ దిస్ వన్. So just adjusting. So glasses, select this one and make it some glasses. So glasses fits and highlighting which one is the main highlighting part select cheskoni click cheyandi. So glasses దగ్గర ఇలా highlight చేస్తాం. So like this now you can check the site how the things will be happen. See how it looks good. Sir, can we highlight the part of this color, sir? We can make it the highlighting the categories colors, like just give our theme color and make it half sleeve like this and make it the half sleeve shirts and explore the categories and feature products. And here exploring the top categories, the two categories we are taking here, or otherwise we can take it as a feature products. So select this one and make it feature products. Select this one and make it center. Feature products we can take it as a half sleeve shirt and select this one and make it ungroup. So already we can have the Control Shift G ungroup, Control Shift G ungroup and select the part and I can directly select this one. So no sir, maybe I can keep it into inside of the image gallery. So I can keep in this particular box. Why means we have a text here or otherwise two categories is there. ఒకటి ఇమేజ్ ని మనం ఏం చేయాలి, కట్ చేసుకొని అన్నిటిని వైట్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని తీసుకొని రావాలి. సో దట్ ఈస్ వన్ పార్ట్. లేదంటారా ఇలా మనం హైలైట్ చేసుకొని మన బాక్సెస్ లోకి ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, జస్ట్ హాఫ్ స్లీవ్ షర్ట్స్ అండ్ లెదర్ షూస్. సపోజ్ లెట్ మీ టేక్ ఇట్ యాజ్ ఏ లెదర్ షూస్. సో హాఫ్ స్లీవ్ షర్ట్. అగైన్ I can take party wear shoes. So again t-shirts. So t-shirts and make it as a formal shoes.
Now let me take with leather shoes. Select this one and leather shoes. Select this one and make it, click it here. And use some modern view, just like this. See how it looks? And select this one, half sleeve shirt. You can select this one and make it some modern designing view like this. Hey, sorry, it's just kept in the text. Select this one and mention this one. So having some more okay, and select this one and make it fill దగ్గర క్లిక్ చేయండి, క్రాప్ అనే ఆప్షన్ తీసుకోండి. Now you got it. Select this one and make it 3,700 rupees. $1,500. And I can change the colors, like how many model of colors we have. Select this one and I can give as an eyedropper this color, and select this one and this color and make it some dark colors. And select this one and I can make it some sleeveless colors, like just click it and make it some, first of all, a black color. Which one is highlighted? This color. And select this one and make it some changes of colors. Just click it and select this one and make it some, and there is a highlighting of the part. Select this one, make it a regular or medium. Select medium. Select, it's a medium. Select, make it medium. Just party wear shoes and take it here. Search and select this one and party wear shoes. Just make it some rock style, like so. Click it. See how it looks, and make it some t-shirts. So this is the how fun. Click it here. So click it and we have a formal shoes. So we have other categories, and select this one and make it like this. You can wear like this. So I can use this one. Okay. So there is an option, everything has been cleared, and there is a one more offer. Just click it and make it some red pattern. Why? Means it is a highlighting platform. And just take it some more options, some blue theme, like I can take here like as a red theme. Already red ichcha kada, ikkada red theme ichchanu, and I can make it some more, this much of darker value, lighter value. Select it and make it this one, and select this one and make it some images like collections, and I can highlight the part completely. కంప్లీట్ చేసుకోవచ్చు పార్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని shopping collection. I can keep as a universal things like fashion collection. So like this some.
You can see t-shirts, glasses, and shopping and everything is there. So that's why I kept this image. Okay, see how it looks. And there is an Instagram, like some parts we can take it, some images, anything, like just make it some image. So like this, and make it some like this, and select the main parts. 1, 2, 3, 4. Control Shift J, ungroup. Select the main highlighting parts. Pick it and make it some PowerPoint. So which one should be highlighted and which one should not be highlighted? Make it some red only. And this is the part what we created here, and make it play. సో ఇలా మనకు కావాల్సిన డిజైన్ ని మనం చేయగలుగుతాం ఫ్రెండ్స్. చూసారా ఎంత లుక్ అండ్ ఫీల్ ఎంత బాగుందో సైట్. సో ప్రీమియం ఇమేజెస్ పెడితే మనకి ఇంకా లుక్ అండ్ ఫీల్ ఇంకా బాగుండేది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ క్లిక్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఫిట్ విత్ అండ్ హైట్ like this. Okay, so just close it. So let's take with the second design and about us, and select this one and remove the, just hide the guide view, and there is a about us option. So we can use some style here, and we can take this one. So make it like this, some banner style. I would like to highlight the part. So click it. మనకు కావాల్సిన స్టైల్. యాక్చువల్లీ టైప్ ఆఫ్ బ్యానర్స్ మనం ముందుగా రీడిజైన్ చేసుకోవాలి. దాని యొక్క ఫైల్ సైజ్ తీసుకొని ఫోటోషాప్ లో, ఓకే, అండ్ జస్ట్ మేక్ ఇట్ సమ్ కలెక్షన్ వ్యూ. Let me take this one like this. It's just giving the center part of it, like this. Just click it and make it some crop. So make it some like this, and I can decrease the size. Just close it and select this one and make it, click it here, and tile means the tile options will be run.
Click this one, take an eyedropper and fill the color. Take an eyedropper and fill the color. Click it and make it some image, some crop. Okay, select this one, make it crop option. Click it here and make it some black. And what about the story? Something we can go some collection of images. Okay, and make it some happy customers. I can highlight the parts here, and there is no that much of aligning here, and make it some center. Perfect. Meet our teams. Select this one and make the color. Take an eyedropper and just pick the color. And there is a fast shipping. There is an icon option, plugins, feather icons. Shipping. Just click it. So select this one. Control Shift G and Control G, Control X cut and Control V paste. Select this one and make it proportional link. Give 30, 40. Center. Now I can work on it. So select this one and make it the color some gray. Okay. So again there is a easy returns. This one. And select this one and click it. And there's Control Shift G. I can remove the frame, right click, ungroup, and I can create Control G group. Make it proportional ga తీసుకోండి. Again 35. So make it center. And there's a money secure. So there is a shield. So right click, ungroup. There is only one layer. Select this one and paste it here and make it select just for 35 one. And select this one icon. So ఇక్కడ ట్రాకింగ్ సిస్టమ్స్ 90 days return, flexible payments. So make it center. So highlight the part. You can select this one and I can change the color.
and I can take this one, I can change the color, I can take this one, so select this one, it's clear. And come to the part of shop. సో షాప్ లో మనం సెలెక్ట్ చేసుకున్నాం, విజిబిలిటీ ఆఫ్ చేయండి. సో మెన్ అనే దాన్ని హైలైట్ చేశాను, షాప్ లో క్లిక్ చేశాను అండ్ రైట్ క్లిక్, ప్లగిన్స్ అండ్ స్ప్లాష్. So highlighting the main part, Control C, Control V, just half of the part ni highlight చేశాను. Just click it. Use the keywords, different keywords. Take an eyedropper and click it. Crop. Select this one and make it the color none, and select this one and make it the color none, and select this one. There is a steps we have. So basically what we take in here, guys, we have this option, no, make it some basic colors. Okay, now it's fine. Sir, okay, but దానికి కొద్దిగా స్ట్రోక్ ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా సార్. స్ట్రోక్ లో కూడా నాకు కావాల్సిన లైటర్ వే. సో నవ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. సో వీటి కూడా హైలైట్ చేయాలి మనం, మీట్ అవర్ టీమ్స్ ని చేయలేదు బట్ చేద్దాం. ఓకే, సో ఇదే ఆప్షన్ నాకు ఎక్కడికి రావాలి, వీటిని సెలెక్ట్ చేసుకున్నాను, ఐడ్రాపర్స్ తీసుకున్నాను, క్లిక్ చేశాను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమున్నాయి మనకి, స్ట్రోక్ కలర్స్ ఎంత వచ్చాయి, 2, 3, 4. సో స్ట్రోక్ కలర్ కాపీ చేసుకొని వన్ 2 3 4 స్ట్రోక్ యాడ్ చేసుకొని అండ్ స్ట్రోక్ 2 ఇస్తున్నాను వెయిట్. సో అలాగే వీటిని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో 1 2 3 4 5 6 7. Three, 4, 5, 6. Eyedropper, just pick it. So half sleeve shirts. Menlo నాకు కావాల్సిన images. సో ఇక్కడ నేమ్స్ తగ్గట్టుగా మీరు చేంజ్ చేసుకోండి. సో మెన్స్ కాబట్టి రెలవెంట్ గా మొత్తం మెన్స్ ని హైలైట్ చేస్తాం.
select this one. If you want to stretch and highlight, click it. దాన్ని స్ట్రెచ్ చేసి హైలైట్ చేయడానికి నాకు కావాల్సిన జస్ట్ ఇమేజెస్ ఉన్నాయి. సో సెలెక్ట్ చేసుకొని క్రాప్, so click it and crop it. సో ఇలా మనకు కావాల్సిన ఇమేజెస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ ఏమైనా కావాలంటే ఫిల్టర్స్ తీసుకోవచ్చు. అలాగే కలర్స్ కావాలి అంటే సో గోల్డ్, బ్రౌన్, is a flexible here like this. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన నేమ్ ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఆరెంజ్, సో తీసుకోలేదు. సో కలర్ టోనింగ్ తీసుకోలేదు కాబట్టి క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన ఆరెంజ్ ని ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ బ్లాక్, సో సారీ స్ట్రోక్ ఇస్తున్నాను నేను. తీసుకునేది కంప్లీట్ గా బ్లాక్. సో క్లిక్ ఇట్ అండ్ మేక్ ఇట్ గ్రీన్ అండ్ వైట్. సో ఆరెంజ్ ఇక్కడ కొద్దిగా బెటర్ గానే వచ్చింది. ఆరెంజ్ ఈజీగా ఉంది కలర్. సో ఇంత ఫ్లెక్సిబిలిటీస్ గా మనం మూవ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సైట్ ని చాలా ఫ్లెక్సిబుల్ గా మూవ్ చేస్తాం. అండ్ ఆల్రెడీ ఒకసారి మనం వర్క్ చేసిన ఈ ఫోటో పార్ట్ ఉంది కదా, కంట్రోల్ జీ గ్రూప్, కంట్రోల్ సి కాపీ అండ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆర్ట్ బోర్డ్ ని ఇక్కడ క్లిక్ చేసి అప్పుడు దీంట్లో ఉన్న వాటిని డిలీట్ చేసి నేను కంట్రోల్ వి పేస్ట్. ఎక్కడ పేస్ట్ అవుతుంది? మళ్ళీ ఇక్కడే పేస్ట్ అవుతుంది. అందుకే అబౌట్ us క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్ క్లిక్ చేసి పేస్ట్. సో మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ పార్ట్ మొత్తాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ ఆర్ట్ బోర్డ్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ వి అంటున్నా. అప్పుడు ఈ ఆర్ట్ బోర్డ్ లోకి వచ్చి పేస్ట్ అవుతాయి. అండ్ కాపీ అండ్ కంట్రోల్ వి పేస్ట్ అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి డిలీట్ చేసి మళ్ళీ ఆర్ట్ బోర్డ్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ వి పేస్ట్. సో ఇక్కడ మనకి అబౌట్ us కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశాను. షాప్, సో మీట్ అవర్ టీమ్స్, హార్బర్ జోన్స్. లైక్ నేనేం చేస్తున్నాను ఇక్కడ రైట్ క్లిక్, యాక్ట్, ప్లగిన్స్ అండ్ స్ప్లాష్. సో మెన్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సిన టీమ్ పర్సన్స్ ని తీసుకుందాం. క్లిక్ చేయండి. సో మనకు కావాల్సిన మన టీమ్ పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసరికి మోరీ, ఉమెన్, సో క్లిక్ ఇట్. ఇక్కడ క్లిక్ చేసి క్రాప్ తీసుకొని అదే విధంగా సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. హ్యార్లీ, మెన్ తీసుకుందాం. సెలెక్ట్ చేసుకొని అండ్ దాంట్లో కావాల్సిన ఆప్షన్స్ లో క్రాప్ తీసుకున్నాను. అలాగే సెలెక్ట్ చేసుకొని ఉమెన్. ఇమేజెస్ ఏమైనా కావాలంటే ముందే తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్, అది మీకు ఇంకా బెటర్ గా ఉండిద్ది. సో ఈజీ యాక్సెస్ ఉండేది. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఇమేజ్ క్రాప్ తీసుకోండి.
ఎనీ డౌట్స్? సో ఇక్కడ ఇలా నీట్ గా మనకు కావాల్సిన విధంగా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, ఇంకా సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ డూప్లికేట్ చేస్తున్నాను. సో ఇవన్నీ విజువల్ డిజైన్స్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన గ్రిడ్ ని హైడ్ చేస్తాను. ఇక్కడ హాఫ్ స్లీవ్ షర్ట్ ఉంది కదా, ఇదే కదా పర్సన్. ఇలా హాఫ్ స్లీవ్ షర్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ వేసాం కదా మనం, తీసుకున్నామా? హాఫ్ స్లీవ్ షర్ట్ ఇదే, ఇది కాదు కదా. Okay, so and come to here and make it half sleeve shirts. So there is a premium version actually, but కావాలంటే తీసుకోండి. జస్ట్ పింక్ చేయడానికే కదా. We are working for a demo purpose friends. సో డెమో పర్పస్ కాబట్టి యూస్ చేద్దాం. ఇక్కడ లేదు. సో కాపీ, సో పేస్ట్. కాపీ. ఇంకా వెనకాల ఇమేజ్ డిలీట్ చేయాల. సో ఇక్కడ దాని మీద డూప్లికేట్ చేశారు కదా, కంట్రోల్ ఎక్స్ కట్, సెలెక్ట్ చేసి డిలీట్, కంట్రోల్ వి పేస్ట్. కట్ పేస్ట్ చేశానమ్మా అంతే. సో ఇక్కడ ఏదైనా ఒక పార్ట్ మీద క్లిక్ చేస్తే అది హైలైట్ అవుతుంది ఇలా, అంతే కదా. సో మనకు కావాల్సిన మెయిన్ స్టైల్ క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన కలర్ని ఇవ్వడం. సో అదే విధంగా ఇక్కడికి వచ్చేసరికి నాకు ఏమొస్తుంది, జస్ట్ అండ్ కలర్స్ కానీ సైజెస్ కానీ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ గివ్ ద పర్పుల్. సో పర్పుల్ కాదు, హైలైటింగ్ పార్ట్ ఈ విధంగా. సార్ లేదు సార్ దాని స్ట్రోకే ఇద్దాం మనం, అప్పుడు మనకి ఇది టెక్స్ట్ ఎక్కడ డిస్టర్బ్ చేయడానికి లేదు కదా సార్. సో సెలెక్ట్ చేసి ఐ కెన్ గివ్ ద రిమూవ్ దిస్ వన్ అండ్ ఐ కెన్ గివ్ దిస్ వన్ యాజ్ ఏ, అప్పుడు ఏ డిస్టర్బెన్స్ టూ వర్క్స్ ఉండవు అప్పుడు మనకి. సో ఒకటే వర్క్ జరిగింది. ఇక్కడ పేమెంట్ అండ్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, సో క్లిక్ షేర్ తీసుకొని నాకు కావాల్సిన ఈ విధంగా తీసుకోండి. అండ్ ఇవి జస్ట్ ఇమేజెస్ మాత్రమే. సో ఇక్కడ వీసా పేమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, సో క్లిక్ చేసుకొని పేమెంట్ సెక్యూరిటీస్ క్లిక్ చేసుకుంటే నాకు కావాల్సిన పేమెంట్ సెక్యూరిటీస్ ఇదే కదా. జస్ట్ పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వచ్చి క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా సరిపోద్ది, లేదా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా సరిపోద్ది, లేదా రైట్ క్లిక్ ఇమేజ్ న్యూ ట్యాబ్ సేవ్ ఇమేజెస్ అంటే అది పిఎన్జి ఫార్మాట్ లోకి వచ్చింది.
ఓకే, లేదా జస్ట్ కాపీ ఇమేజ్ చేసుకొని నాకు కావాల్సిన ఫిగ్మాలోకి పేస్ట్ చేస్తున్నాను. హౌ ఇట్ వర్క్స్ నౌ. సో బోల్డ్, సో సెలెక్ట్ చేసి ఈ విధంగా ఐ గాట్ ఇట్. సో దీనికి ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. సో మేక్ ఇట్ లైక్ దిస్ అండ్ గివ్ ద స్ట్రోక్ 2%. 2 వాల్యూ 2 పాయింట్స్ ఇచ్చేసి నాకు కావాల్సింది స్ట్రోక్ వాల్యూ ఇస్తే సరిపోతుంది. అండ్ ఇమేజ్ అనేది ఇక్కడ ఎలా ఉన్నాయి. సో మోడల్స్, సో ఇలా so take some models friends. Leandro Crispy. సో దానికి సూటబుల్ రిలవెంట్ ఇమేజెస్ ఏమైనా ఉంటే జస్ట్ ప్లేస్ చేయండి. రైట్ క్లిక్, ప్లగిన్స్, అన్స్ప్లాష్. just men's fashion models, select it and దాని తగ్గట్టుగా రిలవెంట్ మోడల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఒకే మోడర్న్ వ్యూలో దిగిన ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉంటే డిఫరెంట్ స్టైల్స్ లో అవి ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఒకటే మోడల్ ఇమేజ్ ఉంది ఇక్కడ. సో టేక్ ఏ డూప్లికేట్, సేమ్ మోడల్స్ ఉన్నాయి కొద్దిగా. Yeah, so recently viewed. Just paste and replace. So paste and replace, paste here.
ఇమేజ్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసి సో మాస్క్, జస్ట్ డూయింగ్ ద మాస్క్. And select this one and make it some stroke. I'm just taking duplicate. So select చేసుకొని కాపీ చేసుకోండి, కాపీ అండ్ పేస్ట్. సో క్లిక్ ఇట్ అండ్ కంట్రోల్ షిఫ్ట్ మాస్క్, కంట్రోల్ ఆల్ట్ మాస్క్ తీసుకొని సో ఫిల్ తీసుకున్నాను. స్ట్రోక్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు వచ్చిందా? సో దీంట్లో ఓన్లీ ఫిల్ మాత్రమే తీసుకున్నాను, వెనకాల దానికి స్ట్రోక్ ఇచ్చాను. సో అలాగే డిఫరెంట్ కేటగిరీస్ ఏమైనా కావాలి అంటే ఆ డిఫరెంట్ కేటగిరీస్ మనకి స్టార్టింగ్ పొజిషన్స్ లోనే ఉన్నాయి కదా. షూస్ కావాలంటే షూస్ అని ఇక్కడ. సో షూస్ కేటగిరీస్, సో క్లిక్ ఇట్ అండ్ మేక్ ఇట్ సమ్ అదర్ కేటగిరీస్, జస్ట్ క్లిక్ ఇట్. సో అదే విధంగా నాకు ఇంకేమున్నాయి ఇక్కడ. సో జీన్స్, సో నాకు కావాల్సిన షర్ట్స్ ని, స్లీవ్ షర్ట్స్ ని delete. So make it center. Okay. And crop తీసుకోండి ఈ విధంగా. And recently viewed select తీసుకొని description and opacity will be delete. Control C copy and highlight this one, Control V paste. So buy it now and add to cart. సో బయట నో ఇది హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మనకి యాడ్ టు కార్ట్ లో ఒకటే ఉంది. బయట నో కావాలి అంటే ఐ కెన్ క్లిక్ ఇట్ షియర్ అండ్ మేక్ ఇట్ సమ్ ఇమేజ్ లైక్ దిస్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ స్ట్రోక్ అని రిమూవ్ చేయండి. సో దిస్ ఇస్ కంప్లీట్ హాఫ్ స్లీవ్లెస్ షర్ట్ హైలైటింగ్ పార్ట్. Or you can keep it as a white like this, some purple, anything, highlighting anything. So no need to go for a consistency. ఇక్కడ highlight అవ్వకపోతే just make it some, so like this, and make it some consistency like this, and for the highlight colors ఇలా.
and take one more. సో ఈ విధంగా తీసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏది హైలైట్ అవుతుంది, జస్ట్ జీన్స్. సో అక్కడ మనం ఏం చేసాం, కంప్లీట్ గా మనం టీ షర్ట్ తీసుకున్నాం కదా. మేబీ కేటగిరీస్ లో ఇన్ కేస్ ఏమైనా క్లిక్ చేస్తే, అంటే ఇక్కడ కేటగిరీస్ మొత్తం తీసుకున్నాను, దీనికి వచ్చి క్లిక్ చేశాను, మళ్ళీ నేను హోమ్ కి వెళ్ళాను. ఓకే, మళ్ళీ హోమ్ కి వెళ్ళి మళ్ళీ నేను ఇక్కడ జీన్స్ ని క్లిక్ చేశాను. జీన్స్ ని క్లిక్ చేస్తే ఎక్కడికి వచ్చింది, మళ్ళీ జీన్స్ బార్ కి వచ్చింది. సో జీన్స్ హైలైట్ అవ్వాలి కదా, జస్ట్ క్లిక్ ఇట్, మేక్ ఇట్ యాజ్ ఏ కలర్ అండ్ జస్ట్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేయండి and remove, hide the guideline. So just highlight the part of so click it here, make it some purple view or your wish. So the same platform, but ఇక్కడ కొద్దిగా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. One, two, three, four. Control Shift G, ungroup. So select this one and make it Control Shift G, ungroup. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. అంతే కదా, 10, 11, 12. సో అన్నిటిని సెలెక్ట్ చేసి ఐడ్రాపర్ తీసుకొని సో మనకి ఇక్కడ ఉన్నాయి కదా, జస్ట్ టేక్ ఐ డ్రాపర్, జస్ట్ ఫిల్ ఇట్ చేసే కదా అండ్ మేక్ ఇట్ సమ్ స్ట్రోక్. సో స్ట్రోక్ షుడ్ బి సమ్ గ్రే కలర్ టోన్. ఓ షిట్, సో ఇక్కడికి వచ్చేసరికి జీన్స్ కదా, నాకు కావాల్సిన జీన్స్ ని సెలెక్ట్ చేశాను. మేబీ ఆ మోడర్న్ వ్యూ జీన్స్, క్లిక్ ఇట్. సో మనకు కావాల్సిన జీన్ మోడల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని like this. So these models, so click it here as a some more models. సో ఇలా మనకు కావాల్సిన ఆప్షన్స్ ని తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ టు టేక్ సమ్ కలర్స్. ఎప్పుడైనా సరే కలర్స్ ప్లాట్ఫామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నాకు కావాల్సిన కలర్ ప్లాట్ఫామ్స్ ని తీసుకోవాలి. దీన్ని మనం హైలైట్ చేయలేదు యాక్చువల్లీ ఇక్కడ. So take eyedropper, just blue. So formal shoes. I'm just taking some models actually, just rough models only. సో ఇంకెక్కడైనా మనకు కలర్స్ కావాలి అంటే ఐ కెన్ చేంజ్ ద కలర్స్ హియర్. ఓకే, సో అది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇందులోకి వచ్చేసరికి నాకు కావాల్సిన కలర్స్ లో
ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్స్. సో జీన్స్ లో ఈ షేడ్ కావాలి, ఈ బ్లూ షేడ్ కావాలి, ఈ షేడ్ కావాలి. అండ్ సెలెక్ట్ దిస్ వన్. ప్రతిదీ పర్ఫెక్ట్ గా వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ వన్ ఈ షేడ్ కావాలి, so select this one and make it the shade. అంటే predefined colors ఉంటాయి, but you can just work with the predefined colors also. ఓకే, నేను కంప్లీట్ ఇట్లాగే తీసుకోవాలని నేను చెప్పట్లేదు. కొద్ది డిఫైన్ కలర్స్ ని తీసుకోండి, మీరు తీసుకొని వర్క్ చేయండి. సో ఐ డ్రాపర్స్ తీసుకొని సో సమ్ డార్క్ కలర్స్, సో అర్థమవుతుంది నాకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని. సో సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా మనకు కావాల్సిన కలర్స్ ని తీసుకుంటాను అండ్ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. అండ్ మనకు కావాల్సిన ఆల్రెడీ ఇక్కడ కంట్రోల్ సి కాపీ, క్లిక్ ఇట్ అండ్ కంట్రోల్ వి పేస్ట్. అండ్ ఫైనల్లీ దేర్ ఇస్ ఏ లెట్స్ కంప్లీట్. ఓకే, సో ఇన్ స్టాక్ ని హైలైట్ చేయాలి. జీన్స్ లో ఇన్ స్టాక్ హైలైట్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను, ఒక 3 కేటగిరీస్ ని, ఒక 4 కేటగిరీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు కావాల్సిన 4 కేటగిరీస్ ని కంట్రోల్ జీ కాపీ చేసి సో సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని నేను హైలైట్ చేసుకోవడానికి దీని చుట్టూ ఒక స్ట్రోక్ ఇస్తే బెటర్ నాకు. సో స్ట్రోక్ హైలైట్ చేశాను, క్లిక్ చేశాను, గ్రే కలర్ మోడ్ ఇచ్చాను అండ్ 2 హైట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు కొద్దిగా హైలైట్ అయింది కదా. సో కంట్రోల్ జీ, కంట్రోల్ సి కాపీ అండ్ ఇక్కడ హైలైట్ చేసేటప్పుడు కంట్రోల్ వి పేస్ట్, క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేశాను. సో కంట్రోల్ ఎక్స్ కట్ చేసి ఈ రెండింటిని డిలీట్ చేస్తున్నాను, కంట్రోల్ వి పేస్ట్ చేస్తాను. సో జీన్స్ లో ఇన్ స్టాక్, జీన్స్ లో ఇది మళ్ళీ ఇన్ స్టాక్ లో ఎంత వరకు వస్తుంది. సో ద ఎలిమెంట్ ఐ కెన్ సెలెక్ట్ లైక్ దిస్ అండ్ జీన్స్ ని హైలైట్ చేశాను, క్లిక్ చేశాను, కావాల్సిన కలర్ ఇచ్చాను అండ్ నాకు కావాల్సిన ఫ్రేమ్ తీసుకున్నాను అండ్ హైడ్ చేశాను. సో ఇక్కడికి వచ్చేసరికి జీన్స్ హైలైట్ చేశాను అండ్ క్లిక్ ఇట్, మేక్ ఇట్ సమ్ లైక్ దిస్ అండ్ ఇన్ స్టాక్ ని హైలైట్ చేశాను. సబ్ కాబట్టి నాకు కావాల్సిన కలర్ ని సో సెలెక్ట్ చేసుకొని అండ్ జీన్స్ కావాలంటే మనం ఏ కలర్ ఇవ్వచ్చు, ఇలా మనం హైలైట్ చేయొచ్చు. అండ్ మనం అన్ని పైన వేస్తున్నాం లైక్ ఇట్స్ స్లీవ్లెస్ కదా జీన్స్. సో జీన్స్ లో నాకు కావాల్సిన ఒక్క పార్ట్ ఏదైనా సో కంట్రోల్ జె, కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. నాకు కావాల్సిన పార్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసి
So like this. So just click it, image, crop, select this one and take it eyedropper. Select this one and jeans will be. So make it some proper images. Proper images ఇక్కడ చేయడానికి ట్రై చేయండి. You will be get more అంటే ఎలా ఉంటుంది అంటే లుక్ అండ్ ఫీల్ అనేది విల్ బి చేంజ్ అనమాట. పర్ఫెక్షన్ ఉంటుంది, డిజైన్ పర్ఫెక్షన్. సో సెలెక్ట్ చేసుకొని Ctrl+C Ctrl+V, టేక్ దిస్ వన్ అండ్ టేక్ సమ్ ఇమేజ్ హియర్. మనం ఆ పిక్సెల్ పర్ఫెక్షన్ చూడాలి అంటే we have to create some images, not using the same image. నేను ఇక్కడ డైరెక్ట్ గా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, బట్ కొన్ని ఇమేజెస్ మనం కానీ తీసుకుంటే ఇట్ విల్ బి బెటర్ మోర్. సో క్లిక్ చేయండి అండ్ మేక్ ఇట్ సమ్ ఇమేజ్. సో క్రాప్ ఇట్. So take a eyedropper. Like this. And select this one and make it some duplicate. సో ప్రోడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఏం లేదు, హైలైట్ చేయాల్సిన థింగ్ ఏముందంటే ఇక్కడ ప్రతిదానికి నేను చెప్పాను కదా, సెలెక్ట్ చేసుకోండి. సో టేక్ ఐ డ్రాపర్స్. సో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. హోమ్ లో ప్రోడక్ట్స్ అంతే కదా. సో ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు మెన్స్ ఇక్కడ హైలైట్ ఈజీలీ డైరెక్ట్ గా ప్లేస్ చేద్దాం అంటే డైరెక్ట్ ప్లేస్ చేసేద్దాం ఇలా, లేదు డైరెక్ట్ గా ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు అంటే ఇందులో ఇన్సర్ట్ చేద్దాం ఇట్లా. సో వాట్ ఎవర్ మేబీ. సో దీనికన్నా ఇదే బెటర్ గా ఉంది కదా. సో అదే కొద్దిగా లుక్ అండ్ ఫీల్ బాగుంది కాబట్టి యూ కెన్ టేక్ విత్ సమ్ ప్లాట్ఫామ్స్. సో షూస్, బాగున్నాయి. సో బ్యాగ్స్, సో అగైన్ గ్లాసెస్. సో మీరు అన్ని విధాలుగా అన్నింటినీ చెక్ చేసుకొని నీట్ గా డిజైన్ చేయండి. ఓకే.
సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డిలీట్ చేసేయండి. సో ఆల్ డూప్లికేట్ తీసుకొని సో మిగతా కేటగిరీస్ మీరు చేస్తారు కదా, అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సో స్ట్రోక్ విల్ బి ద గ్రే. Think doubts. So select this one and make it some give it some fashion. So make it sheer, keep it crop. Take a eyedropper and select this one and make it some stroke. Keep it 0. Rounded corners తీసేసి now it looks good కదా, select it and delete it. So copy shop, highlight the shop layer, so ఇక్కడ కూడా delete. Shop should be highlighted. Shop ని highlight చేయండి. అంటే ఒక షాప్ కేటగిరీలోనే ఎన్నో చేసి చూడండి, ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ నేను రఫ్ గానే తీసుకున్నాను. సో ప్రోడక్ట్స్, select this one, సో పర్ఫెక్ట్ స్కేలింగ్ కూడా ఉండాలి, జాగ్రత్తగా వర్క్ చేయాలి. ఓకే, అండ్ ఫైనల్లీ దేర్ ఇస్ ఏ కాంటాక్ట్ us. So select this one and make it contact us designs. So click it, share friends, make it some and select this one and make it hide the guide layout ని hide చేసుకోండి, select చేసుకొని so Ctrl Z, Ctrl Z, Ctrl Z. So click it and hide the
గ్రైడ్. సో సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి కంట్రోల్ వి డూప్లికేట్ చేసి ఇంతవరకే నాకు కావాల్సిన లేఅవుట్ తీసుకుంటున్నాను. సో మేక్ ఇట్ లేఅవుట్ లైక్ దిస్. సో సెలెక్ట్ దిస్ వన్ అండ్ క్రాప్ టూల్ తీసుకోండి. Like this. Click it here, take it white. Now సో క్రాప్ తీసుకోండి. So click support, click it here, make it some color. So ఐకాన్స్ ఉన్నాయి కదా, మ్యాప్స్ తీసుకోండి. Google Maps, click it, select this one and make it click it. Clear. So it's a rough layout only. Just select this one and make it some. Click support, right click, plugins, Unsplash, right click, plugins, feather icons, and take the icons location. This one? Yeah. So location తీసుకున్నాను. Click it here and 48 and 72. Center and select చేసుకొని Control Shift G ungroup, Control G group, Control X cut, Control V paste. ఎక్కడ మనం తీసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేయండి. సో ఇంకా లేఅవుట్స్ చాలా తక్కువ వస్తాయి. క్లిక్ చేయండి అండ్ స్ట్రోక్ తీసుకోండి ఈ విధంగా. అండ్ ఇక్కడ ఏం కావాలి మనకి, కాల్. సో అగైన్ రైట్ క్లిక్, ప్లగిన్స్, ఫెదర్ ఐకాన్స్. So can I take this phone or this one, some modern view? Like ఇది కావాలంటే ఇదేం తీసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఇట్. సో తీసుకొని క్లిక్ చేసుకొని గివ్ ద 100. సో కంట్రోల్ ఎక్స్ కట్, ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్ అండ్ కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్, కంట్రోల్ జీ గ్రూప్. సో సెలెక్ట్ దిస్ వన్ అండ్ దిస్ వన్, సెంటర్. Select this one and go to the plugins, feather icons and mail. So click it here and select this one, make it 100 and Control X cut. Then select చేసుకొని Control V paste. So Control Shift G, frame వెళ్ళిపోద్ది, Control G. సో తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. సెంటర్. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఎలిమెంట్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇస్తున్నాను. అండ్ ఎనీ డౌట్స్, సో సెలెక్ట్ చేసుకొని డిలీట్ అండ్ క్లిక్ ఇట్, కంట్రోల్ జీ, కంట్రోల్ సి అండ్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ వి. ఇందులోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్, వెబ్, హోమ్, విజువల్ డిజైన్.
లేదా హై ఫిడిలిటీ అంటారు. అబౌట్ us, షాప్, హాఫ్ స్లీవ్. ఓకే కదా. అగైన్ మళ్ళీ షాప్ లోకి మళ్ళీ రివర్స్ వచ్చాను. షాప్ లో ఇది జీన్స్ కదా, షాప్ హైఫన్ జీన్స్. ఇదేంటి, షాప్ హైఫన్ జీన్స్ హైఫన్ ఇన్ స్టాక్. గాట్ ఇట్. products, and finally contractors. సో ఇప్పుడు సార్ జస్ట్ చెక్ చేయండి ఫ్రెండ్స్ డిజైన్స్ ని. అదే కదా, నావ్ బార్ లోనా, నావిగేషన్ బార్ లోనే కదా. సో బోల్డ్ బికమ్ యాజ్ ఏ మీడియం, అంతే కదా. మీడియమా రెగ్యులర్? రెగ్యులర్. ప్రోడక్ట్స్ షాప్, అంతే కదా. మీడియం లో ఉన్నాయి, రెగ్యులర్ ఇచ్చేయండి. ఈ ఒక్క బార్స్ కొద్దిగా నీట్ గా డిజైన్ చేసుకోండి, కొద్దిగా వైట్ వచ్చేటట్టు. సో ఇట్ విల్ బి మోర్ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఫర్ us. ఓకే, సో లుక్ అండ్ ఫీల్ ఇంకా బెటర్ గా ఉంటుంది. ఓకే, so click it. Shopee website design, low fidelity and high fidelity. So click it, review. రేపు ప్రోటోటైప్ చెప్తాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకొని ఇలా ఉంది. సో click it and this design about us, and just men అలాగే మనకున్న హాఫ్ స్లీవ్ షర్ట్స్ ఇక్కడ కొద్దిగా వాళ్ళ డిఫరెంట్ ఫోజెస్ పెడితే మనకి ఈజీగా బెటర్ గా ఉంటుంది. ఓకే, సో అలాగే అంటే రీసెంట్లీ వ్యూడ్ అన్నమాట, ఎక్కువగా ఏది వ్యూ చేస్తున్నారనే కాన్సెప్ట్ ఇది. సో అలాగే జీన్స్, ఇక్కడ సైజెస్ ఉంటే ఏదో ఒక దాన్ని హైలైట్ చేయండి. జీన్స్ లో ఇది హైలైట్ అయింది మనకి. కొద్దిగా చేంజ్ అయ్యాయి, ఒకసారి చూద్దాం. బయటకు వచ్చాయి. ఓకే, యాక్చువల్లీ బయటికి రాకూడదు కదా. ఏ పేజ్ ఇది? షాప్ లో జీన్స్. ఇక్కడి నుంచి రావాలి కదా, అది ఫిల్టర్స్ మొత్తం కదిలిపోయాయి. ఓకే, ఓకే, ఇలా పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. సో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది, ఏం పర్లేదు. జస్ట్ సెలెక్ట్ ఇట్ అండ్ మేక్ ఇట్ అగైన్. సో డిస్టర్బెన్స్ ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్ అయింది ఫ్రెండ్స్. ఓకే,
Sudham. So select this. Like this. Yeah. So filters ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా డిజైన్ అయిపోతుంది. సో నౌ యూ కెన్ చెక్ విత్ ద డిజైన్. ఈ విధంగా మనకు కావాల్సిన డిజైన్ ని మనం వర్క్ చేయగలుగుతాం. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ డిజైన్. సో జీన్స్ లో మళ్ళీ మనకి ఇన్ స్టాక్ ఉంటాయి. ఇన్ స్టాక్ డిజైన్స్ ని ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ సో ప్రోడక్ట్స్ ఇంకా వేరే ఏమైనా యూజ్ చేయండి. ఓకే, నేను దాన్ని రెప్లికేట్ చేశాను, అలా కాకుండా కొద్దిగా నీట్ గా తీసుకోండి. అండ్ ఫైనల్లీ కాంటాక్ట్ అస్. సో ఇంతవరకు డిజైన్ ప్లాట్ఫామ్ ని వర్క్ చేయండి. అండ్ వెబ్సైట్ wireframe designs like this we call as a medium fidelity. దీన్ని మనం ఏమంటాము, మీడియం ఫిడిలిటీ డిజైన్స్ అంటాం. యాజ్ యూజువల్ ఇది మన హై ఫిడిలిటీ డిజైన్స్. హై ఫిడిలిటీ డిజైన్స్ ని ఇక్కడ మనకి ఇంకొక వర్డ్ ఏంటి, జస్ట్ విజువల్ డిజైన్. ఇంతవరకు చూసారు కదా. రేపు మనం వైర్ ఫ్రేమ్ టు వైర్ ఫ్రేమ్ ప్రోటోటైప్ ఎలా ఇస్తాము అండ్ అలాగే విజువల్ డిజైన్ కి ప్రోటోటైప్స్ ఎలా ఇస్తామనే కాన్సెప్ట్ రేపు చూద్దాం. సో ఇంతవరకు క్లియర్. థ్యాంక్ యూ గైస్. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.